హలో గైస్, వెల్కమ్ టు రాగడి. ఈరోజు మనం ఆస్కర్స్ ఎట్లా పనిచేస్తుంది, ఆస్కర్ అంటే ఏంది, వీడి గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. కొన్ని పాయింట్లు ఫోన్లో రాసుకొచ్చిన. సో అగైన్ కొత్త సెటప్ అది ట్రై చేస్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ అవర్ ఎఫర్ట్, డూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయకపోతే. సో లెట్ స్టార్ట్. సో ఆస్కర్స్. ఆస్కర్లు అంటే ఏంటి? హాలీవుడ్ వాళ్ళు పిచ్చిగా తిరిగే ఆ గోల్డెన్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ అయినా, ఈ ఆస్కర్స్ అయినా కేవలం గ్లామర్ కాదు, దీంట్లో హిస్టరీ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, స్ట్రేట్ అప్ డ్రామా ఉంటుంది. సో దీన్ని మనం ఆరిజిన్స్ నుంచి డిస్కస్ చేద్దాం, ఎపిక్స్ నబ్స్ డిస్కస్ చేద్దాం, ఓటర్ సీక్రెట్స్, అసలు ఓటింగ్ ఎట్లా పనిచేస్తుందో డిస్కస్ చేద్దాం, అండ్ ఆస్కర్స్ కి ఇండియాకి ఉన్న హిస్టరీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. పార్ట్ 1. అసలు ఆస్కర్స్ ఎట్లా స్టార్ట్ అయింది? ద ఇయర్ ఈజ్ 1927. అప్పటికే హాలీవుడ్ అనేది ఒక వ్యవస్థ తయారైంది. పెద్ద పెద్ద స్టూడియోలు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద స్టార్లు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా హాలీవుడ్ ఇమేజ్ మాత్రం గటర్లో ఉండే. స్కాండిల్స్, పొలిటికల్ స్కాండిల్స్, సెక్షువల్ స్కాండిల్స్, లేబర్ రైట్ ఫైట్స్. సో ఓవరాల్ బ్యాడ్ వైబ్స్, బ్యాడ్ ఇమేజ్. సో ఇప్పుడు ఎంజిఎం అనే ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ సంస్థ అధినేత లూయి బి మేయర్ కి ఒక ఐడియా వచ్చింది, హాలీవుడ్ ని మనం పిఆర్ చేయాలి అని. సో అగైన్ పిఆర్, సినిమాల్లో పిఆర్ అంత ముందు నుంచి ఉంది. సో ఈ లూయి బి మేయర్ అనే ఆయన ఏం చేసిండు? హాలీవుడ్ పేరుని పాలిష్ చేయనికి, లేబర్ రైట్స్ లేకపోతే లేబర్ మూవ్మెంట్స్ ని కంట్రోల్ చేయనికి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థని స్థాపించిండు. ఇదేం చేస్తుంది? ఒక గ్లిట్స్ అండ్ గ్లామర్ తో కూడిన ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, అట్లా పబ్లిక్ లో ఒక స్ప్లాష్ క్రియేట్ చేసి, జనాల మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం అన్నమాట. మరి ఈ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా అంటే బంపర్ సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి. సో ఫస్ట్ ఆస్కర్ ఈవెంట్ 1929 లో స్టార్ట్ అయింది. చిన్న క్రౌడ్, 250 మెంబర్స్. అండ్ దీంట్లో ఈవెంట్స్ విన్నర్స్ ముందే అనౌన్స్ చేసిర్రు. సో ఈవెంట్ లో పెద్ద సీక్రెసీ ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ ఏ గ్లోరిఫైడ్ డిన్నర్ అన్నమాట. కానీ వస్తూ వస్తూ క్రమేణా 1941 కల్లా సీక్రెట్ ఆన్వెలప్స్ వచ్చేసినాయి, యాంటిసిపేషన్ వచ్చేసింది. ఆస్కర్స్ అనే ఈవెంట్ చుట్టూ ఒక షైన్, ఒక షీన్, ఒక గ్లామర్ వచ్చేసింది. సో ఏదైతే ఇనీషియల్ పిఆర్ ప్రాపగాండా ఉండేనో అది 100% సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ రోజు ఆస్కర్స్ అన్న, యాక్టర్స్ అన్న, హాలీవుడ్ అన్న ఒక గ్లామర్, ఒక హైప్ వచ్చేసింది. సో బాటమ్ లైన్, ఆస్కార్ పిఆర్ సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది హాలీవుడ్ కి. సో ఇప్పుడు మనకు ఆస్కర్ ఎట్లా స్టార్ట్ అయిందో బేసిక్ ఐడియా వచ్చేసింది. కాబట్టి పార్ట్ 2, ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, అసలు విన్నర్స్ ఎవరు పిక్ చేస్తారు? ఇది ఒక 2 పార్ట్ గేమ్ అన్నమాట. 1935 నుండి ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్, మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆడిటింగ్ కంపెనీస్, పిడబ్ల్యూసి అంటారు. వీళ్ళు ఈ ప్రాసెస్ ని హ్యాండిల్ చేస్తా వస్తున్నారు. దాదాపు 10,000 మంది అకాడమీ మెంబర్స్ ఉంటారు. దీంట్లో యాక్టర్స్, డైరెక్టర్స్, వేరియస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి వాళ్ళ కేటగిరీస్ లోనే నామినేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అకాడమీ మెంబర్ అయిన ఒక యాక్టర్ కేవలం యాక్టింగ్ కేటగిరీలో నామినేషన్స్ ఇస్తాడనమాట. కానీ ఒక్క కేటగిరీకి మాత్రం అందరూ ఓట్ చేస్తారు, అదే బెస్ట్ పిక్చర్. సో ఇది ఫస్ట్ రౌండ్, వీళ్ళందరూ ఓట్స్ చేస్తే మనకి నామినేషన్స్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్, ఫైనల్ రౌండ్. ఇక్కడ నామినేషన్స్ లో అందరూ విన్నర్స్ ని చూస్ చేస్తారు. బెస్ట్ పిక్చర్ కి మాత్రం 2009 నుంచి కొన్ని చేంజెస్ చేసిర్రు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పిక్చర్స్, డార్క్ నైట్ ఇలాంటివి కొంచెం స్నబ్ అవ్వడం వల్ల కొన్ని చేంజెస్ చేసిర్రు, నామినేషన్స్ కూడా పెంచిర్రు. బట్ ఇదంతా వింటే అబ్బా సఫిస్టికేటెడ్, చాలా స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే, ఈ 10,000 మంది సినిమాలు చూడాలి అని రూలే లేదు. చాలా మంది అకాడమీ మెంబర్స్ ఓటేసిన తర్వాత బయటికి వచ్చి అసలు మేము సినిమానే చూడలేదు, ర్యాండమ్ ఓట్లు వేసినాము అని చెప్పుకున్నారు. మనకు తెలుసు 12 Years a Slave మూవీకి బెస్ట్ పిక్చర్ ఆస్కర్ వచ్చింది, కానీ చాలా మంది అకాడమీ మెంబర్స్ ఆ సినిమా చూడకుండానే దానికి ఓటేసినామని బయటకు వచ్చి చెప్పిర్రు. సో ఇది పాయింట్, సినిమా చూడకుండా సినిమాకి ఓటేస్తున్నారు. సో ఇక్కడనే మనకి రూమ్ ఫర్ నెగోసియేషన్, రూమ్ ఫర్ లాబింగ్, రూమ్ ఫర్ కరప్షన్ అనేవి వస్తాయి. ఇదే పాయింట్ మనం ఇంకా డీప్ గా ఎలాబరేట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కరప్షన్ అంటే ఏంటి, ఏ లెవెల్లో ఉంటది? 1 ఇన్ఫ్లుయెన్స్, 2 మనీ. సో ఇప్పుడు మనీ డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికా అనేది ఒక బిగ్ బిజినెస్. నిన్ననే ట్రంప్ అనౌన్స్ చేసింది కదా గోల్డ్ కార్డ్ అని. 5 మిలియన్ ఉంటే మీరు అమెరికన్ సిటిజన్షిప్ కొనుక్కోవచ్చు. దట్స్ హౌ అమెరికా ఈస్. నో సెంటిమెంట్స్, నథింగ్. అమెరికా ఈజ్ ప్యూర్లీ ఎ బిగ్ బిజినెస్. సో ఆస్కర్స్ కూడా బిజినెస్. అంటే ఇది ఏ లెవెల్ బిజినెస్ మీకు కొన్ని నంబర్స్ ఇస్తా. పేరుకి ఆస్కర్స్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ థింగే. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఆస్కర్స్ మనకి నంబర్స్ ఉన్నాయి. టోటల్ ఆస్కర్ ఈవెంట్ కి, ఈ మొత్తం ప్రాసెస్ కి అయిన ఖర్చు $42 million. కానీ ఆస్కర్స్ కి వచ్చిన రెవెన్యూ $131.9 million, క్లోజ్ టు $132 million. దీంట్లో బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వస్తాయి, టికెట్ సేల్స్ ఉంటాయి, కంపెనీ స్పాన్సర్షిప్స్ ఉంటాయి, లైక్ రోలెక్స్, ఆల్ దీస్ బ్రాండ్స్. సో 132 - 42 అంటే బిగ్ ప్రాఫిట్. సో ఆస్కర్స్ అనే సంస్థ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం వల్ల
ప్రాఫిట్ వస్తుంది, అదే ఆస్కర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. కానీ బిజినెస్ అనేది ఎప్పుడు రెండు పార్టీలు చేయాలి కదా. ఆస్కర్స్ అనేది ఒక పార్టీ, మరి ఆపోజిట్ పార్టీ ఎవరు? ప్రొడక్షన్ కంపెనీస్ అంటే హాలీవుడ్. ఇప్పుడు ఒక సినిమాకు ఆస్కర్ వచ్చిందని అనుకుందాం, ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుంది? అరే ఆస్కర్ వచ్చిందంట అని చెప్పి జనాల సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కర్ నామినేషన్స్ ఈవెంట్ కన్నా ఒక 2 months ముందు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆ నామినేట్ అయిన సినిమాలన్నీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా చైన్స్ లైక్ పీవీఆర్ ఆస్కర్ నామినేటెడ్ సినిమాల్ని రన్ చేస్తారు. అంటే ఇండియా లాంటి కంట్రీలో రిలీజ్ అవ్వని సినిమా ఆస్కర్ కి నామినేట్ అయింది లేదా ఆస్కర్ గెలిచిందని ఇక్కడ థియేట్రికల్ రన్ వస్తున్నది, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి. ఇట్లా ఇమాజిన్ వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీలో జరుగుతున్నది. అంటే ఇట్స్ బిగ్ మనీ. సో ఈ ఈవెంట్ చేయడం వల్ల ఆస్కర్ కి డబ్బులు వస్తున్నాయి, ఆస్కర్స్ కి నామినేట్ అయినాయి లేకపోతే విన్ అయినాయి అని చెప్పుకొని ప్రొడక్షన్ కంపెనీలు డబ్బులు చేసుకుంటున్నాయి. సో దిస్ ఈస్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ హియర్. అమెరికాలో ఒక కూల్ టర్మ్ ఉంటది లాబింగ్ అని. అంటే ఏం లేదు, పే టు ప్లే. అంటే పైసలు ఉడాయించు, ఆట ఆడు. ఒక్క మూవీని ఆస్కర్ రేస్ లో ప్రమోట్ చేయడానికి దాదాపుగా ఒక ప్రొడక్షన్ కంపెనీ $15 million వరకు ఖర్చు పెడతాయి. ఈ $15 million ఎక్కడ ఖర్చు పెడతాయి? ఫ్యాన్సీ స్క్రీనింగ్ వేస్తారు, కాస్ట్లీ డిన్నర్లు అరేంజ్ చేస్తారు, అసలు ఏమాత్రం ముక్కు మొహం తెలియని వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఒక స్టార్ వచ్చి ఆ కంపెనీతో అసోసియేట్ అయ్యి దాని వాల్యూ పెంచుతారు. ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఈ 10,000 మంది ఎవరైతే అకాడమీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అఫ్ కోర్స్ డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్సాక్షన్లు జరగవు, కానీ డబ్బులు కాకుండా ఒక మనిషికి ఏవేవైతే ఇవ్వచ్చో, లగ్జరీస్, యాక్సెస్, ప్రివిలేజెస్. సో ఆబ్వియస్లీ ఏ ప్రొడక్షన్ కంపెనీ ఏ మూవీ కోసం అయితే ఇవన్నీ చేస్తున్నాయో, అసలు నామినేట్ అయిన సినిమాలే చూడని ఒక అకాడమీ మెంబర్ ఆ సినిమాకి ఓటేస్తాడు. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంది అంటే, ఒక గొప్ప సినిమాకి ఆస్కర్ రావచ్చు, కానీ ఆస్కర్ వచ్చినంత మాత్రాన ఆటోమేటికలీ అది గొప్ప సినిమా కాదు, ఆర్ అవ్వాల్సిన పని లేదు. ఎవ్రీ ఇయర్ ఛాన్సెస్ ఆర్ హై దట్ ఒక గొప్ప సినిమా కాకుండా లాబింగ్ చేసిన సినిమాకే బెస్ట్ పిక్చర్ లేకపోతే ఎక్కువ అవార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. అఫ్ కోర్స్ గ్రేట్నెస్ అనేది సబ్జెక్టివే, కానీ ఆస్కర్ అనేది గ్రేట్నెస్ కి సీల్ ఆఫ్ అప్రూవల్ కాదు. ఇప్పుడు మనం కొన్ని బిగ్ కాంట్రవర్సీలు చూసాం. కొన్ని ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఎలాబరేట్ చేయడానికి 2017 లో #ఆస్కర్ సో వైట్ అని ఒక క్యాంపెయిన్ జరిగింది. ఇది ఎవరు స్టార్ట్ చేసిర్రు? జేడా పింకెట్ స్మిత్. ఇది ఎందుకు ఇంపార్టెంటో వద్దాం మనం. ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఒక జెన్యున్ కాజ్ తోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే యాక్టింగ్ కేటగిరీలో ఓన్లీ వైట్ యాక్టర్సే నామినేట్ అయ్యారు, ఒక్క నాన్ వైట్ యాక్టర్ కూడా నామినేట్ అవ్వలేదు. అంటే అన్ని సినిమాల్లో ఒక్క నాన్ వైట్ యాక్టర్ కూడా కేవలం నామినేట్ అవ్వడానికి కూడా అర్హులు కాదా? సో ఆబ్వియస్లీ ఇక్కడ రేసిజం యాంగిల్ ఉంది. సో అదే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు అకాడమీ పానిక్ అయింది. సో మెంబర్స్ లోకి కొత్త పీపుల్ ని పట్టుకొచ్చిర్రు, నాన్ వైట్ పీపుల్ ని పట్టుకొచ్చిర్రు, యంగర్ పీపుల్ ని పట్టుకొచ్చిర్రు. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ 2017 లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఎవరు? జేడా పింకెట్ స్మిత్. ఈవిడెవరు? విల్ స్మిత్ భార్య. సో 2017 లో స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం 2022 లో తన భర్తకి ఆస్కర్ తెప్పించే వరకు వచ్చి ఆగింది. అంటే 2022 లో విల్ స్మిత్ కు ఆస్కర్ ఇచ్చిర్రు. అది గొప్ప సినిమానా? కాదు. అది గొప్ప పర్ఫార్మెన్సా? కాదు. అంటే ఒక జెన్యున్ కాజ్ ని కూడా రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఎట్లా గేమ్ చేస్తారు, ఎట్లా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు అనేదే దీనికి నిదర్శనం. అఫ్ కోర్స్ 2022 ఆస్కర్ దేనికి ఫేమస్? విల్ స్మిత్ అకాడమీ అవార్డ్స్ ని హోస్ట్ చేస్తున్న క్రిస్ రాక్ ని స్లాప్ చేస్తాడు. దేనికి? ఇదే జేడా పింకెట్ స్మిత్ మీద జోక్ వేసినందుకు. సో ఇమాజిన్ ద కాంట్రవర్సీ, ఇమాజిన్ ద డ్రామా హియర్. సో ఆన్ సమ్ లెవెల్ దిస్ ఇస్ ఆల్ రిగ్డ్. అండ్ ఇంకో మేజర్ కాంట్రవర్సీ చూసినాం మనం. ఇందాక చెప్పినాం కదా, PwC ఎవరైతే ఆస్కర్ నామినేషన్స్ కౌంట్ చేస్తారో వాళ్ళది ఒక కాంట్రవర్సీ అయింది. 2017 లో బెస్ట్ పిక్చర్ లాలా ల్యాండ్ గెలిచింది అని అనౌన్స్మెంట్ చేసేసారు స్టేజ్ మీద. లాలా ల్యాండ్ టీం కూడా అందరు వచ్చేసి స్టేజ్ మీద ఎక్కి ఎగురుతా ఉండే. బట్ నో వెయిట్, బెస్ట్ పిక్చర్ లాలా ల్యాండ్ కాదు, మూన్ లైట్ అని చెప్పి తర్వాత అనౌన్స్ చేసిర్రు. మూన్ లైట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్, ఆఫ్రికన్ అమెరికన్ కల్చర్ గురించి, LGBTQ రైట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఫిల్మ్ ఇది. ఇట్స్ ఆల్సో ఏ గ్రేట్ బ్యూటిఫుల్ ఫిల్మ్, నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్ మూమెంట్ ని, థండర్ ని లాగేసుకున్నారు. అండ్ అనౌన్స్ చేసిన విన్నర్ ని తూచ్ ఇది కాదు ఇది అట్లెట్లయితుంది? ఇప్పుడు శాంక్టిటీ ఏంటి ఆస్కర్స్ కి? ఎవడు ఓట్లు వేస్తున్నాడు, ఎవడు కౌంట్ చేస్తున్నాడు? ఇది హ్యూమన్ ఎర్రరా? ఎవరు అనౌన్స్ చేసిన వాళ్ళు ముసలోళ్ళ, వాళ్ళకి పెద్ద ఫోకస్ లేదా, లేకపోతే చూసుకోలేదా? మరి విన్నర్ని అనౌన్స్ చేసినప్పుడు లేని ఫోకస్ నామినేషన్స్ కి లేకపోతే విన్నర్ ని పిక్ చేసేటప్పుడు ఓటేసేటప్పుడు ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు కూడా అకాడమీ మెంబర్సే కదా. సో మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎన్ని లెవెల్లో ఎర్రర్స్ కి పాసిబిలిటీస్ ఉన్నాయో, ఆర్ ఎర్రర్స్ జరుగుతున్నాయో. కరప్షన్ ఉన్నది, లాబింగ్ ఉన్నది, హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి, లేజినెస్ ఉన్నది, అండ్ డౌన్ రైట్ రిగ్గింగ్ ఉన్నది. సో అర్థం చేసుకోండి, ఆస్కర్స్ ఏమీ ఆకాశం నుంచి రాలేదు. అండ్ దీనికి మళ్ళీ ఇంకో కాంటెక్స్ట్ ఇస్తా. అసలు ఆస్కర్స్ ఎలాంటి మూవీస్ ని మిస్ చేసిందో మీరే చూడండి. ఫైట్ క్లబ్ ఒక లెజెండరీ ఫిల్మ్, ఎన్నో ఆస్కర్స్ గెలిచింది? 0. డార్క్ నైట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఎవర్, బెస్ట్ పిక్చర్ వచ్చిందా?
మీరే చెప్పండి. ఇంకా వర్స్ట్, నామినేట్ కూడా కాలేదు. అండ్ ఇది ఈరోజు ముచ్చట కాదు, సిటిజన్ కేన్ నుంచి స్టార్ట్ అయింది. అమెరికన్ హిస్టరీలో, హాలీవుడ్ హిస్టరీలో, వరల్డ్ హిస్టరీలో ఒక గొప్ప సినిమాకి ఆస్కర్ రావడం కంటే రాకపోవడమే ట్రెండ్. అలాంటప్పుడు ఆస్కర్స్ అనేవి ఏంటి, ఆస్కర్స్ విలువ ఏంటి? ఆస్కర్స్ విలువ ఆస్కర్ గెలవడం కాదు, ఆస్కర్స్ గొప్ప అని మనందరం అగ్రీ చేయడం, మనందరం ఈ అబద్ధాన్ని యాక్సెప్ట్ చేయడం. ఆస్కర్ అనేది ఒక బిజినెస్, డబ్బుల కోసం చేస్తున్న ఒక రిగ్డ్ బిజినెస్. దీంట్లో యాదృచ్ఛికంగా అక్కడక్కడ ఒక గొప్ప సినిమాకి పేరు రావచ్చు, ఒక గొప్ప యాక్టర్ ని డిస్కవర్ చేయొచ్చు, ఒక గొప్ప టెక్నీషియన్ ని డిస్కవర్ చేయొచ్చు, బట్ అది జస్ట్ యాక్సిడెంట్, ఒక జస్ట్ సైడ్ అవుట్కమ్ అన్నమాట. ఇంకా లాబింగ్ మీద మనం 4 గంటలు మాట్లాడొచ్చు. హాలీవుడ్ లో, ఎల్ఏలో కొన్ని కంపెనీలు ఉంటాయి. మీరు గనక ఆ వ్యక్తులని, ఆ ఏజెన్సీలని హైర్ చేసుకుంటే మీకు ఆస్కర్ గ్యారంటీ అని చెప్తారు వాళ్ళు. అంటే ఇదేమన్నా మన దగ్గర ఇంటర్ కాలేజీ లెక్కనా, మా దగ్గర కాలేజీలో జాయిన్ కండి, ఐఐటి సీట్ కొట్టండి, ఎంబీబీఎస్ సీట్ కొట్టండి అన్నికి. సో ఈ లెవెల్లో ఆస్కర్స్ అనేవి రిగ్ అయి ఉంటాయి. అండ్ ఇండియాకి కూడా ఆస్కర్స్ తో చాలా లాంగ్ హిస్టరీ ఉన్నది. మదర్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ సెంచరీ లగాన్ వరకు మనం చాలా సినిమాలు పంపించినాం. అఫ్ కోర్స్ ఆర్ఆర్ఆర్ ని మనం పంపలేదు అనుకోండి, బట్ అయినా కూడా మనోళ్ళు చాలా తెలివి ప్రదర్శించి, చాలా స్ట్రాటజిక్ గా, చాలా ప్రమోషన్స్ చేసి, రైట్ ఏజెన్సీస్ ని హైర్ చేసుకొని ఎట్టకేలకు ఒక పాటకి మనం ఆస్కర్ గెలవగలిగినాము, ఆర్ఆర్ఆర్ కి. అండ్ ఈ ఆర్ఆర్ఆర్ ఆస్కర్ క్యాంపెయిన్ కి ఎంత ఖర్చు అయింది అనేది రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, రాజమౌళి గారికి, వీళ్ళకే తెలియాలి. సో ఆస్కర్ గెలవాలి అంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అండ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, కామన్ సెన్స్. ఒక విషయానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాము, అది మనకు వస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? అచీవ్మెంట్ అంటారా, బిజినెస్ అంటారా? అగైన్ నేనేమి ఆర్ఆర్ఆర్ అచీవ్మెంట్ ని అండర్ ప్లే చేయట్లేదు, నేను సెలబ్రేట్ చేసిన. కానీ ఇదేంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఆస్కార్ వచ్చినందుకు ఆర్ఆర్ఆర్ గొప్ప సినిమా కాదు, ఆర్ఆర్ఆర్ ఒక గొప్ప సినిమా. క్యాంపెయిన్ చేసి ఆస్కర్ లెవెల్ వరకు వెళ్ళి అవార్డు తెచ్చుకున్నాము. ఈ రెండు సపరేట్ విషయాలు. అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఎస్, దిస్ ఈస్ హౌ ద హోల్ ఆస్కర్ థింగ్ వర్క్స్. ఇది ఒక ఈవెంట్, మాట్లాడుకుంటాం, పార్ట్ ఆఫ్ పాప్ కల్చర్, జైడ్ గైస్ట్. ఆఫ్ కోర్స్ రాను రాను ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత నుంచి ఆస్కర్ రెలవెన్సీ పోతున్నది, అండ్ అది చాలా మంచి విషయం. సో ఆస్కర్స్ గురించి ఒక మనకు ఓవరాల్ ఐడియా వచ్చింది మన ఆడియన్స్ కని నేను అనుకుంటున్నా. ఈ ఫార్మాట్, ఈ వీడియో స్టైల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావచ్చో కూడా చెప్పండి. అఫ్ కోర్స్ కొత్త ఫార్మాట్, లాంగర్ ఫార్మాట్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. ఏమన్నా మరీ పెద్ద తప్పులు అయితే క్షమించండి. థ్యాంక్ యూ గైస్.